ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ పర్యవేక్షణలో బంగారుపాళ్యం సి కత్తి శ్రీనివాసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి ఈ నెల 24వ తేదీ పాలేరు బ్రిడ్జ్ వద్ద ఎస్ఐ టి ప్రసాద్ సిబ్బందితో కలిసి అదుపులో తీసుకున్నట్లు విచారణలో నిందితులు మేలు దుర్గాప్రసాద్ 28 2 ఏటీఎం మోసాలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు వెల్లడించారు. అతన్ని అరెస్ట్ చేసి నిందితుడి నుంచి 30,900 నగదు, 67 ఏటీఎం కార్డులు, ఒక సుజుకి యాక్సెస్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ రిమాండ్కు పంపినట్లు వారు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఏటీఎం వద్ద అపరిచితులు సాయం తీసుకోవద్దని, ఏటీఎం కార్డు పిన్, ఓటీపీ వంటి రహస్య వివరాలను ఎవరికీ వెల్లడించదని, కార్డు మార్చే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కారులు టీవీలు మొత్తం కవర్ అవ్వాలి. టూ వీలర్ కూడా